మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కుల సమర్పణతో పాటు జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నడుం బిగించింది. ఇంతవరకు మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం రోజు మేడారం క్షేత్రస్థాయి సందర్శనకు సీఎం వెళ్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పులు, సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్యానికి తగ్గట్టు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం సమర్పణ, జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దనే కృత నిశ్చయంతో ఉన్న ప్రజాప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఈ రోజు ముఖ్యమంత్రి మేడారం పర్యటన దృష్ట్యా మొత్తం ములుగు జిల్లా పోలీస్ మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మేడారం ముఖ్యమంత్రి ఇటు మహాజాతర ఈ నెల 2026 జనవరి 25 నుంచి 31 వరకు మహాజాతర జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని ముందు నుంచి కూడా ప్రణాళికలు చేసుకొని ముందుకు వెళ్తుంది. ఈ దిశగానే ఇప్పుడు జాతరకు 6 నెలల ముందే 152 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వాలు అయితే కొంత తాత్కాలిక పనులతో అయితే జాతర నిర్వహించేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి జాతర జరిపినప్పుడు కూడా ఇటు శాశ్వత కట్టడాల దిశగానే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు కూడా ఈ 152 కోట్లతోటి శాశ్వత కట్టడాలు నిర్మించాలి. ఇటు మహాజాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కూడా గత మేడారం జాతర సమయంలో వచ్చిన సమయంలో మాట ఇచ్చిన విధంగా తనే స్వయంగా వచ్చి ఈరోజు మేడారంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి నిర్మాణాలు నిర్మించాలి, అక్కడ ఎలా ఉండాలి, డిజైన్ ఎలా ఉండాలి, జాతర మొత్తం కూడా డిజైన్ ఏ విధంగా ఉండాలని స్వయంగా తను వచ్చి అధికారులతో మాట్లాడి తనే స్వయంగా సమీక్షించాలని నిర్ణయించుకోవడంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు మంత్రులు, అధికారులు, ఇటు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా, ఇటు ఆదివాసీ పూజారులు ఎవరైతే సమ్మక్క సారలమ్మ పూజారులు అందరితో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతర నిర్వహణ అయితే 100 ఏళ్ళైనా కూడా ఘనంగా నిర్వహించే విధంగా కోట్లాది మంది భక్తులు రానున్న వచ్చే జాతర కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటు గద్దెల ప్రాంగణాన్ని కూడా కొంత విశాలంగా చేసి అది ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలాగా కొంత నిర్మాణాలు కూడా చేయాలని చెప్పేసి దానికి కొంత ఆదివాసీ సంఘాల
నాయకులతోనూ ఇటు పూజారులతో కూడా కొంత ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా వారి సూచనలు సలహాలతో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంతేకాదు ఇటు పక్క అంతర్గత రోడ్లతో పాటు ఇటు ప్రధాన రహదారులు సమ్మక్క జాతరకి 4 రోజుల పాటు కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ప్రధాన రహదారులు ఏ విధంగా సుందరీకరించాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇంకా మౌలిక వసతులు కానీ లైటింగ్ కానీ, అదేవిధంగా ఇటు ముఖ్యంగా ప్రధానంగా ఇటు జంపన్న వాగు స్నాన ఘట్టాలు ఇప్పుడు సమ్మక్క మేడారంకి ఇప్పుడు నిత్యం కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా ఒక జంపన్న వాగులో నీరు నిల్వ ఉండే విధంగా ఏ విధంగా ప్రణాళికలు తీసుకోవాలి, మొత్తానికి డిజైన్ మొత్తం కూడా ఏ విధంగా ఉండాలి అంటే 100 సంవత్సరాలు కూడా మహా జాతరని ఘనంగా జరుపుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి దానిపైన ఫోకస్ చేయడం, అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా శాశ్వత కట్టడాలకే ఇంపార్టెంట్ ఇవ్వడం, అధిక మొత్తంలో కూడా నిధులు ఇవ్వడం, దానికి తగ్గట్టు ఇటు ఆదివాసీ సాంప్రదాయాలు సంస్కృతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ఆలోచనలు వాళ్ళ సలహాలతో ముందుకు వెళ్ళాలంటంతో ఒక్కసారిగా ఇటు ఆదివాసీ సంఘాల నుంచి కానీ ఆదివాసీ ప్రజలతో పాటు ఇటు సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రావటం, సమీక్ష నిర్వహించడం, అక్కడ ఉన్న ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ మేడారం జాతర మేడారం ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం ఇటు ముఖ్యమంత్రి మొదటిసారి పాదయాత్ర చేసినప్పుడు కూడా మేడారం నుంచే తను మొదలు పెట్టడం, ఇవన్నీ కొంత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపిక ఈరోజు 12ంటికి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారు. అక్కడి నుంచి మొదటిగా గద్దెల ప్రాంతానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. చెల్లించుకున్న తర్వాత ఒకసారి అక్కడ ఉన్న పూజారులతోని ఆదివాసీ సంఘాలతోని అధికారులతోని అక్కడ గద్దెల ప్రాంగణం గురించి అసలు అక్కడ ఎలా చేస్తే బాగుంటది ఏంటి అనేది అక్కడ మాట్లాడిన తర్వాత కొంత గద్దెల ప్రాంగణం బయటకు వచ్చిన తర్వాత అక్కడ కొంత ప్రజలతోనూ ఇటు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన తర్వాత కొంత ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి సమీక్షించి పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి ఈరోజు సాయంత్రము తిరిగి హైదరాబాద్ బయలుదేరే విధంగా అయితే ఇటు ముఖ్యమంత్రి షెడ్యూల్ అయితే ఖరారైంది. ఆల్రెడీ అధికార యంత్రాంగం మొత్తం కూడా మేడారంలో నిమగ్నం అయి ఉన్నారు. ఇటు మంత్రులు కూడా ఇప్పటికే మేడారం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. గీత, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు వైద్య రంగంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మెడికల్ కాలేజీల వివాదంపై హెల్త్ మినిస్టర్ వివరణ ఇవ్వనున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇవ్వడానికి గల కారణాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి డోలా సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ ముందు ఉంచనున్నారు. వీటితో పాటు పలు ప్రభుత్వ బిల్లులకు అసెంబ్లీ నేడు ఆమోదం తెలపనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. హలో, ఎస్ వాసు. థ్యాంక్ యూ దీపిక. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు కూడా 4వ రోజు జరగనున్నాయి. ప్రధానంగా వైద్య ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఈ రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 రోజులు ఏం జరిగింది, నిన్న వ్యవసాయ శాఖను కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలోనే మంత్రులను అట్లాగే ఎమ్మెల్యేలు అందరినీ కూడా ప్రధానంగా దాని కర్తవ్య నిర్వహణ చేయాలని చెప్పి చేశారు. అలాగే ప్రధానంగా ప్రస్తుతం మనకు ఎదుగుతున్న ఈ పంటల మీద కానీ పంటల బీమా మీద కానీ చిన్న వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కల్పించాలి, అలాగే ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ నెలకొల్పాలి, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రైట్ వాసు, థ్యాంక్ యూ.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 24 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. నేడు తెలంగాణలోని 9 జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. నేడు తెలంగాణలోని 9 జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భాగ్యనగరాన్ని వరుణుడు వీరడం లేదు. హైదరాబాద్ లో వర్షం కుమ్మేస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఫిల్మ్ నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా సోమాజిగూడ నుండి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. లక్డికాపూల్, నాంపల్లి అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణ శాఖ సూచనలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మోకాల్లోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కురిసిన భారీ వర్షానికి నాళాలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చంద్రాయణగుట్ట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలీపుర, లలితాబాగ్ డివిజన్లలోని పలు కాలనీల్లో మోకాళ్లలోతు వరద నీరు చేరింది. స్థానిక ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. రహదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు, పాదచారులు కదలలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను అధిగమించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్లకు అవసరమైన భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు. ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు. అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్లతో మాట్లాడతారని స్పష్టం చేశారు. సచివాలయంలో ఎన్హెచ్ఏఐ, మోర్త్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జాతీయ ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ అనుమతులు, విద్యుత్ యూటిలిటీ ఛార్జీల సమస్యలు అడ్డంకిగా మారాయని ఎన్హెచ్ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భూసేకరణ వేగవంతం చేసి రహదారుల పనులు వేగంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. అటవీ అనుమతులపై చర్చ సందర్భంగా 2002 నుండి 2022 వరకు పలు ప్రాంతాల్లో అటవీ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, అటవీ అనుమతులు ఇవ్వడం లేదని సీఎం దృష్టికి అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లారు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. అప్పటి ఉల్లంఘనల అంశాలు ఇప్పుడెందుకన్నారు. దీనిపై వివరాలను సీఎస్ వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ విషయంపై అవసరమైతే కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. RRR ఉత్తర భాగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నివృత్తి చేస్తున్నామని సీఎం తెలిపారు. RRR ఉత్తర దక్షిణ భాగాలను ఒక్కటిగానే చూడాలన్నారు. వీటి పనులు ఏకకాలంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. ఉత్తర భాగానికి ఇచ్చిన జాతీయ రహదారి నంబర్నే దక్షిణ భాగానికి కేటాయించాలన్నారు. దక్షిణ భాగం అలైన్మెంట్ ను వెంటనే ఆమోదించాలన్నారు. ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ రహదారిని నిర్మించాలని ఉందన్న సీఎం, పీఎం గతిశక్తి లేదా మరో పథకంలోనైనా దీనికి అనుమతులు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో రావిర్యాల మన్ననూరుకు సంబంధించిన ఎలివేటర్ కారిడార్ కు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి మార్గంలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్, మంచిర్యాల, నాగ్పూర్ కొత్త రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించాలన్నారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, మరికల్, దేవసుగూర్ రహదారుల భూసేకరణ పరిహారానికి సంబంధించి వారంలోగా నివేదిక తయారు చేసి అడ్వకేట్ జనరల్తో మాట్లాడాలన్నారు. వీటికి పరిహారం పంపిణీ విషయంలో ఆలస్యమవుతోందని కలెక్టర్లు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పంచాలని నిర్ణయించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా 1,95,610 రూపాయలు పంపిణీ చేయనున్నారు. కాంట్రాక్టు కార్మికులకు 5,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన
ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి, జాతికే వెలుగులను అందిస్తున్నాయి. ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ. మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. రాష్ట్ర సింగరేణి యాజమాన్యము, రాష్ట్ర ప్రభుత్వం చేసే ఈ ప్రక్రియలో, లాభాలు పంపిణీ చేసే ప్రక్రియలో సింగరేణి కార్మిక సంఘాలు, రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటియుసి, ఐఎన్టీయూసి, మిగతా సంఘాలు అందరూ కలిసి కూర్చొని సహకరించినందుకు వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 6,394 కోట్ల రూపాయలు సంపాదించగా అందులో అభివృద్ధి పేరిట 4,034 కోట్ల రూపాయలు పక్కన పెట్టి మిగిలిన 2,360 కోట్ల రూపాయలలో కేవలం 34% మాత్రమే కార్మికులకు ఇచ్చారని తెలిపారు. ఇది సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఈశ్వర్, కేసీఆర్ హయాంలో సింగరేణి లాభాలలో కార్మికులకు వాటా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిఖర లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం కూడా కార్మికులను నయవంచన గురి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాటా వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే 6,394 కోట్లు. దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాటా ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో 34%. చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది. 34% ఇస్తారట. పోయిన సంవత్సరం కంటే 1% పెంచిందని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు. మరి ఇచ్చినటువంటి లాభాల వాటా, పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో 34%, ఇచ్చింది చూసినట్టయితే 802 కోట్లు, పోయిన సంవత్సరం కంటే కూడా 9 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి 6,000 కోట్ల పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ, గత సంవత్సరం 4,000 పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే ఇంతకంటే నయవంచన ఇంకేముంటది? సింగరేణి సంస్థ యొక్క అభివృద్ధి అనేటువంటి పేరు పెట్టుకొని వాళ్ళు 2,289 కోట్ల రూపాయలను మినహాయించి మిగిలిన 2,412కు మాత్రమే పోయినసారి లాభాల వాటా 33% పంపిణీ చేయడం జరిగింది. ఈ 33% అంటే సగానికి సగం పోయిన సంవత్సరం కోతబెట్టి వాళ్ళు లాభాల బాట పరిస్థితి వచ్చింది ఎంత అంటే 16% మాత్రమే. ఇది కార్మిక వర్గానికి అందరికీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ అని ఆయన ప్రకటించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చని, న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ వల్ల నష్టపోతున్న రైతులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు.
ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి. మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఉండొచ్చు. అందరిని ఒక తాటి మీద తీసుకురండి. ఇట్లున్నది పరిస్థితి, మా అందరికి అన్యాయం అవుతుంది, మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం. కానీ కేసీఆర్ ఏం చేసిండు? పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి? ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు 3. 1, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం రాష్ట్రంలోని వేలాది రైతుల జీవితాల్లో గణాత్మక మార్పు తీసుకొస్తుందని హరీష్ రావు తెలిపారు. ఫ్యాక్టరీ ద్వారా రైతులు కొత్తగా ఆర్థిక అవకాశాలను పొందగలుగుతారని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో 120 లక్షల ఎకరాల్లో వరి పండింపజేసే దశకు తెలంగాణ రైతులు చేరుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోతుందని విమర్శించారు. ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తన్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి అంత చేసి పెడితే ఇక మేము ఇక తినతీకి వస్తామన్నట్టు వచ్చింది. ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది. నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలకు తెలియదా? దాని వెనుక చెమట చుక్కలు ఎవరి పడ్డాయి, దాని వెనుక తన్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా? ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇవాళ డాయస్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. వ్యవసాయం అనుబంధ రంగాల ద్వారా రైతులను నంబర్ 1 గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. రైతులు వ్యవసాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగం తగ్గించాలని సూచించారు. అప్పుడే నాణ్యమైన పంట ఉత్పత్తులు వస్తాయన్నారు. ఈ విషయంలో రైతులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదే మాదిరిగా రైతు కూడా వాస్తవాలు చెప్పాలి. మనం అట్లా చెప్పకుండా పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటే, లేకుంటే ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళకి కాదు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ మధ్యకాలంలో నేను పేపర్లో కొన్ని చూస్తున్నా, బాధ్యత లేని నాయకులు ఏదో ఎరువులు ఇవ్వడం లేదని చెప్పి రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ్యత కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తినే తిండి మాత్రం ఖరీదైన తిండి, సర్టిఫికేషన్ ఉండే తిండి మీరు తింటున్నారు. అదే సమయంలో రైతులకు మాత్రం అవాస్తవాలు చెప్పి మనం ఇది చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రైతు ప్రభుత్వం, మీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఎక్కడా రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సి